లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేల్ గారు 1955వ సంవత్సరం మార్చి 2వ తేదీన చేసిన ప్రసంగము. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనము. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియూ చేయలేరు. మనము సాధారణంగా ఎంతో విలువైన దాన్ని, బాగా ప్రయోజనకరమైన దాన్ని మరియు చాలా కాలము ఉండేదాన్ని, ఇంకొక మాటలో బాగా ఫలమిచ్చుదాన్ని కొనడానికి లేక కలిగి ఉండడానికి ఇష్టపడుతుంటాము. చాలామంది నిమ్మ చెట్లను నాటుతుంటారు. అవి వేల కొలది ఫలాలనిస్తాయి. మనం బాగా ఫలించాలని దేవుడు కోరుచున్నాడు. మనుషుని యొక్క ఆలోచన విధానము అతని యొక్క ప్రయోజకత్వాన్ని నిశ్చయించును. నీ ఆలోచనలు దైవికమైనవి, పరిశుద్ధమైనవి మరియు దేవునికి ప్రీతికరమైనవిగా ఉన్నాయా? యోహాను సువార్త 8వ అధ్యాయం 28వ వచనము. నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాను.